పెద్ద అది మండల సర్వేర్ చెప్తాం. చెప్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రీసర్వే అనేది పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో 80% కేసులన్నీ కూడా భూమికి సంబంధించినటువంటి కేసులు. నా భూమి ఇంకొకరు ఆక్రమించుకున్నారనో, లేకపోతే నాకు రావాల్సిన కాంపన్సేషన్ రాలేదనో, భూమి మీద కాలువ తవ్వేశారు డబ్బులు ఇవ్వలేదనో, లేదా ఇట్లాంటి గొడవలు అనమాట. నా భూమి ఇంకొకరి ఆధ్వర్యంలో ఉంది, ఆక్రమించుకున్నారని, నా గట్లు జరుపుకుంటున్నారని, నా గణం లాగేశారని చెప్పి ఇట్లాంటి గొడవలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసంగా నార్మల్గా ఏంటంటే, ఏదైనా భూ సమస్య వచ్చినప్పుడు మీరు చలన కట్టుకొని సర్వేర్ తిరిగిపోవాలి. సర్వేర్ ఎప్పుడో డేట్ ఇస్తాడు, ఆ రోజు దాకా మీరు వెయిట్ చేస్తే ఆ డేట్ ఇచ్చిన రోజున సర్వేర్ వచ్చి కొలిచి ఆ రోజు అయితే అవుతుంది, లేదంటే మళ్ళీ డేట్ ఇచ్చేసి ఇంకో రోజు అని చెప్తారు. ఇలా లేట్ అవుతూ ఉండే ప్రాసెస్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే, విలేజ్ సర్వేర్ను రిక్రూట్ చేసి రైతు వచ్చి అర్జీ పెట్టేదానికంటే మనమే ఒకసారి సర్వే చేసి హద్దుల్ని సరి చేస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో మనకు మొదటి సర్వే జరిగి దాదాపుగా 100 సంవత్సరాలు దాటిపోయింది. తర్వాత ఈ ఇనాం భూములు లేదా సోస్త్రికం విలేజ్ని మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఇనాముల్ని అలాగే ఎస్టేట్లని అబాలిష్ చేసిన తర్వాత ఒకసారి సర్వే చేసి ఫేర్ అండ్ యాంగిల్ని తయారు చేశారు. అది కూడా దాదాపు 75-78లో జరిగాయి. అప్పటి నుంచి మళ్ళీ సర్వే అనేది లేదు. ఈలోపు భూమి మీద చాలా మార్పులు జరిగాయి. పట్టా భూమిగా ఉన్నది కొంత ప్రభుత్వ భూమిగా మారిపోయింది, కొంత ప్రభుత్వ భూమి కూడా పట్టా భూమిగా మారింది కొన్ని చోట్ల. అట్లాగే ఇంకోటి ఏంటంటే, భూమి మీద ఉన్నదానికి మా దగ్గర ఉన్నటువంటి అప్పటి రికార్డుకి పొంతన లేనటువంటి సందర్భాలు కొన్ని చోట్ల వచ్చాయి. ఈ వివరాల మీద అంతా కూడా మళ్ళీ మీరు వచ్చి ఎప్పుడో చూసుకొని అర్జీ పెట్టి ఆ రోజు మనం చేసేదానికంటే ఒకసారి మళ్ళీ తిరిగి సర్వే చేద్దామన్న ఉద్దేశంతో రీసర్వే అనేటువంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ మనం చేసేది ఏంటంటే, మొట్టమొదట ఒక ఊరిని రీసర్వే చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మొత్తం విస్తీర్ణం ఎంత ఉందో చూసుకొని దాన్ని 250 ఎకరాల లోపుగా, అంతకంటే ఎక్కువ పెంచకుండా బ్లాకులుగా స్ప్లిట్ చేసుకొని ఎన్ని బ్లాకులు ఉన్నాయో అన్ని బ్లాకులకి అన్ని టీముల్ని ఏర్పాటు చేస్తాం. సో ఒకే సర్వేయర్ వచ్చి ఒక ఊరు మొత్తం చేయాలి అంటే పట్టే టయానికి సగం ఊరిని చేయడానికి పట్టే టయానికి చాలా తేడా ఉంటుంది. తొందరగా పని చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఒకే రోజున 6 టీంలు లేదా 7 టీంలు వచ్చినప్పుడు 7 సర్వే నెంబర్లు సర్వే చేయడం వీలవుతుంది. ఆ విధంగా స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు సర్వే చేయడం స్టార్ట్ చేస్తాం. మీరు మనకు ప్రస్తుతానికి అడంగల్లో ఉన్న సమస్యలు ఏంటంటే, నేషనల్ ఖాతాలు మొట్టమొదటిది. రెండోది, చాలా చోట్ల చనిపోయిన రైతుల యొక్క పేర్లు అలానే ఉండిపోయాయి. రీజన్ ఏంటంటే, తర్వాత వాళ్ళ వారసులు వచ్చి అప్లై చేసుకొని మ్యుటేషన్ చేయించుకోకపోవడం ఒక రీజన్ అయితే, రెండోది ఏంటంటే ఉద్యోగ రీత్యాలో లేకపోతే ఇంకో దాని ప్రకారం వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు, వాళ్ళు ఎప్పుడో వస్తారు, అప్పటిదాకా ఆ చనిపోయిన పేరు అట్లానే ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకొని రండి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకురండి, మీ కుటుంబం అందరినీ ఒకసారి తీసుకుని వస్తే కన్సల్ట్ తీసుకొని చేస్తాము, ఇట్లా కొన్నిసార్లు మేము చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి అంతటికీ ఒకటే పరిష్కారం, ఈ రీసర్వేలో చేస్తాం. రీసర్వే జరిగేటప్పుడు ఏం చేస్తామంటే, రేపు ఏ సర్వే నెంబర్లు అయితే సర్వే చేస్తామంటామో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులకి ముందుగానే ఇంటిమేషన్ ఇస్తాం. ఆ ఇంటిమేషన్ కూడా ఒకటి వార్తాపత్రికల ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2, మన ఊర్లో ఉన్నటువంటి రైతులందరినీ కలిపి టీం వారీగా, అంటే ఒక్కొక్క బ్లాక్ వారీగా, ఒక బ్లాక్ సర్వే నెంబర్ 1 నుంచి 25 సర్వే నెంబర్లు అనుకోండి, ఆ 25 సర్వే నెంబర్లో ఎంతమంది రైతులు ఉంటారో అంతమంది రైతులతో ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం మీ అందరి మొబైల్ నెంబర్లతో. ఆ గ్రూప్లో మీ ఆ బ్లాక్కి సంబంధించినటువంటి వేసిన టీంలో ఉన్న విఆర్ఓ, అలాగే అక్కడ సర్వే చేసే విలేజ్ సర్వేయరు, అక్కడ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ గారు, మండల సర్వేయర్ గారు, వీళ్ళతో పాటు ఆ బ్లాక్లో ఉన్నటువంటి రైతులు మాత్రమే ఉంటారు. సో రేపు ఏ సర్వే నెంబర్లు సర్వే చేస్తున్నామో అనేది ముందు రోజే మీకు ఇంటిమేట్ చేస్తాము. ఇంటిమేట్ చేసినప్పుడు మీ భూముల దగ్గర మీరు వచ్చి ఆ భూములు మీకు ఎలా వర్తించాయో ఆ యొక్క రికార్డుని ఇస్తే, మీ హద్దుల్ని చూపిస్తే మీ హద్దుల్ని కొలిచి దాన్ని డిజిటలైజ్ బుక్ చేసి మీకు ఇస్తాం. ఇప్పుడు దాకా ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఎఫ్ఎంఈ ఉంటుంది, ఇప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే అని ఇస్తాడు, కొలిపించుకున్నాము, ఎంజాయ్మెంట్ సర్వే ఇచ్చాడు. ఆ ఎంజాయ్మెంట్ సర్వేలో ఉన్న భూముల్ని మనం స్కెచ్ చేసుకున్నాము, తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసాం.
ఒక ఎకరా భూమికి కొలిచారు, లోపల పెట్టేసుకున్నాం. తవ్వేటప్పుడు లేదా మనం దున్నుకుంటా ఉండేటప్పుడు రాయి అక్కడి నుంచి ప్లేస్ మారేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఈ రెండు ఆల్రెడీ ఒక ఎకరా కొనుక్కున్నారు, పక్క భూమి కూడా కలుపుకున్నాము, అప్పుడు ఆ మధ్యలో ఉన్న రాయిని మనమే తీసేస్తాం. రైతే దున్నుకోవడానికి అవకాశం కోసం ఆ రాయిని తీసేస్తాం, అంటే ఒకే పొలంగా చేసుకోవడానికి. అప్పుడు ఆ మధ్యలో ఉన్న రాయి మిస్ అయిపోయింది, ఇంకెవరో అబ్జెక్షన్ ఫైల్ చేశారు. కొలవాలి అంటే ఏం చేయాలి? ఆ రాయి మిస్ అయిపోయింది కాబట్టి దాని నుంచి మళ్ళీ ఇంకొక రాయి ఎక్కడుందో ఎత్తుక్కొని అక్కడి నుంచి లింక్ ఎత్తుకొని రావాలి, అంతేనా? ఆ రాయి దగ్గరలో దొరికితే ఒక తొందరగా చేసుకోవచ్చు. పక్క పొలాల్లో కూడా అలా మిస్ అయిపోయి ఉంటే విలేజ్ స్టోన్ ఎక్కడుందో అక్కడ చెక్ చేసుకొని అక్కడి నుంచి ప్రతి సర్వే నెంబర్ని ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఇది చాలా ఎక్కువ టైం టేకన్, చాలా కష్టం. రెండోది, ఆ కొలతల్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఈ సర్వే నెంబర్ మారిపోతుంది, మిగిలినవన్నీ కూడా సెట్ అవ్వవు. మళ్ళీ అన్నీ సెట్ అయ్యేదాకా అన్నీ ఎత్తుక్కుంటూ రావాల్సిందే, ఇదే ప్రాసెస్ చేసుకుంటూ రావాలి. సో దానికోసంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జియోమెట్రిక్ సర్వే చేస్తున్నాం. సో మనం ఎక్కడైతే మీ రాయి ఉంటుందో ఆ ప్లేస్లో ఒక జియో కోఆర్డినేట్ని తీసుకుంటాం. ఆ జియో కోఆర్డినేట్ని తీసుకొని మీకు రేపు రీసర్వే తర్వాత ఇచ్చేటువంటి ప్రతి ఎఫ్ఎంబీలో కూడా క్యూఆర్ కోడ్ని పెడతాము. క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయగానే దానికి సంబంధించినటువంటి హద్దులు అలాగే అక్షాంశ రేఖాంశాలకు సంబంధించిన వివరాలు మీకు వస్తాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ రాయి అక్కడ మిస్